ఐవీఎఫ్ అనగానే ఇంకా మనం పిండం మార్పిడి చేస్తున్నాం, ల్యాబ్లో అంతా తయారైపోతుంది, మీరు గర్భసంచిలోనే కదా పెట్టేది, మరి అంత పెట్టినప్పుడు మరి అంత ఖరీదైన ట్రీట్మెంట్ చేసినప్పుడు గర్భం ఎందుకు రాదు అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మరి మనం అంతా ఎంబ్రియో డెవలప్ చేసి యూట్రస్లో పెట్టినా కూడా ప్రెగ్నెన్సీ అవకాశాలు మ్యాక్సిమం ఉండేది 40% మాత్రమే. అంటే ఏంటి, 60%లో మన ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసి అంతా బాగుంది అనుకున్నాకే ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, అంటే ఎంబ్రియోస్ రిజెక్ట్ అయిపోవచ్చు ఆర్ ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వకపోవచ్చు. సో ఇది 100% సక్సెస్ రేట్ అనేది మనం ఐవీఎఫ్లో అలా చెప్పలేము. కానీ మనకి ట్రీట్మెంట్ వరకు అంతా బాగా జరిగి ఎంబ్రియోస్ బాగానే డెవలప్ అయ్యి యూట్రస్ బాగుంది, హెల్దీ కండిషన్లో ఉన్నాయి మిగతా ఎన్వైరన్మెంట్ అంతా అని అనుకున్నప్పుడు మన ఐవీఎఫ్ మల్టిపుల్ టైమ్స్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ చాలామందికి ఏదో ఒక సమయంలో వచ్చే అవకాశాలు ఉంటాయి.